నమస్తే. మనతో పాటు బీఆర్ఎస్ నేత కోట్ల మైపాల్ ముదిరాజు ఉన్నారు. మాట్లాడదాం అన్న. నమస్తే అన్న. నమస్కారం అన్న. అన్న, అసలు ఒక ముఖ్యమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. ఎవరు సీఎం అసలు రేవంత్ రెడ్డా లేకుంటే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి అనే విషయం. ఎందుకంటే నిన్న ఒక స్కూల్ పిల్లలతో ఒక పెద్ద భారీ బందోబస్తుని ఏర్పాటు చేసి మార్చ్ 1 పరేడ్ చేయించుకుంటా వాళ్ళతో పాటు ఒక పెద్ద కాన్వాయ్ని తీసుకొచ్చి కలెక్టర్ సైతం ఆయనకు స్వాగతం పలికిన పరిస్థితి. ఎట్లా చూస్తారన్నది? మేము కొడంగల్ నియోజకవర్గంలో ఓట్లేసిందేమో రేవంత్ రెడ్డికి, అక్కడ గెలిచింది రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో సీఎం బిజీ ఉంటాడనే ఉద్దేశంతో మాకు ఇంకో సీఎం వచ్చిండు. ఆ సీఎం ఎవరంటే షాడో మా కొడంగల్ వికారాబాద్ జిల్లాకు ఏ అధికార కార్యక్రమంలో అయినా తిరుపతి రెడ్డి గారే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎక్కడ చూసుకో 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాల్లో ఏ ప్రోగ్రామ్ అయినా, గ్రంథాలయం కావచ్చు, మెడికల్ కాలేజ్ భూమి పూజ కావచ్చు, రోడ్లు బీటీ రోడ్లు కానీ సీసీ రోడ్లకు భూమి పూజ ఆయననే చేస్తాడు. మాకు ఎమ్మెల్యే ఎవరంటే మాకు తిరుపతి రెడ్డి. అందుకే ఈ రాష్ట్రంలో ఈరోజు సీఎం పేరు తెలియకపోవడం అంటే ఇదే కారణం. ఇదే కారణం. ఎవరు సీఎం అనేది తెలియదు మాకు. ఎవరు అంటే మా వికారాబాద్ జిల్లాకు అయితే ఇప్పుడు ఇంకో సీఎం వచ్చిండు. ఆయన షాడో ఎమ్మెల్యే అయినటువంటి యనుమల తిరుపతి రెడ్డి గారే మాకు సీఎం అని అక్కడ ఉన్న లోకల్ ప్రజలు అనుకుంటున్నారు. ఎమ్మెల్యే అని ఎవరు ఓట్లేసిందేమో రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి ఎక్కడో తెలియదు. కానీ 5 మండలాల్లో కొడంగల్ నియోజకవర్గంలో జరిగేది తిరుపతి రెడ్డి గారే మేము సీఎం ఎమ్మెల్యేగా అనుకుంటున్నాం. అంటే ఎందుకు ఆయనకున్న హోదా ఏంటి? ఇప్పుడు తెలంగాణకు అంటే షాడో సీఎంగా అందరూ చెప్తా ఉన్నారు. ఇప్పుడు కొడంగల్ ప్రజలు ఎవరిని అడిగినా చెప్తారని నువ్వు అంటున్నావు. అంటే ఎందుకు ఆయనకున్న హోదా? మంత్రా, ఎమ్మెల్యేనా, ఎంపీనా, ఏంది అసలు? ఆయన వార్డు మెంబర్ గిట్ట కాదనా, ఒక వార్డు మెంబర్ కాదు, ఒక సర్పంచ్ కాదు, ఒక ఎంపీటీసీ కాదు, ఒక జడ్పీటీసీ కాదు, ఒక ఎమ్మెల్సీ కాదు, ఒక ఎంపీ కాదు, ఒక సింగిల్ విండో చైర్మన్ కూడా కాదు. కానీ ఒక రేవంత్ రెడ్డి బ్రదర్ అనే ఒక ఉద్దేశంతో కొడంగల్ నియోజకవర్గంలో ఒక పార్టీ ఇన్ఛార్జ్, ఆయన ఒక కాంగ్రెస్ ఇన్ఛార్జ్. ఆయన ఏదో అధికారం ఉంది అని, హోమ్ మినిస్టర్ మా దగ్గరే ఉంది అని అధికారులని ఎస్పీ కానీ, డిఎస్పీ కానీ, సిఐ కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ మొత్తం ఆయన గ్రీన్ మార్ట్ వేసి పలుకుతారు. మేమే ఆశ్చర్యపోతున్నాం. నేను చాలాసార్లు ఒక జడ్పీటీసీగా మా మండల కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తుంటే నేనే అడ్డుకున్నా. మీరు ఏ హోదాలో ఉండి పంచుతారు సార్ అంటే, అరే మాదిరాబాయ్ మా రాజ్యం అని నా మీద దౌర్జన్యం, వాళ్ళ యొక్క కార్యకర్తలు గుండాలను పంపించి నా మీద దాడి చేయించిన వ్యక్తి ఈరోజు తిరుపతి రెడ్డి. అదే సోషల్ మీడియా మిత్రులు ఎవరన్నా వీడియో తీసి వైరల్ చేస్తే వాళ్ళ మీద కేసులు. ఎందుకంటే గతంలో అక్కడ గెలిచినటువంటి 2018లో పట్నం నరేందర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కొడంగల్ మంచి అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నప్పుడు ఈ జనాలు సీఎం అవుతాడు అంటే ఇటువంటి షాడో సీఎంని మా కొడంగల్ నియోజకవర్గంలో తిప్పుతున్నారు. ఒక్కటేనా, తిరుపతి రెడ్డి గారు ఎటువంటి ప్రోటోకాల్ లేదు అని అధికారులకు భయం ఏంది? వాళ్ళ తమ్ముడు సీఎం అని హోమ్ మినిస్టర్ ఉంది, మా పోస్టులకు ఇబ్బంది ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ అధికారులకు నేను ఫోన్ చేసి అడగడం జరిగింది. ఏంది సార్ మీరు ఇట్లా సెల్యూట్ కొట్టడం ఏంది అంటే, అవు బాబు మా ఉద్యోగాలు ఆయనతో ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేస్తారు, సస్పెండ్ చేస్తారంటే మా కొడంగల్ నియోజకవర్గంలో 4 నెలలకు ఎస్ఐ మారుతాడు, 4 నెలలకు ఎంపీడీఓ మారుతారు అంటే ఆ షాడో ఎమ్మెల్యే అయినటువంటి తిరుపతి రెడ్డికి ఆయనకు అనుకూలంగా ఉన్నోళ్ళనే పరిపాలన ఇచ్చే విధంగా ఈరోజు తెచ్చుకుంటున్నాం. అంటే ఎందుకు అనుకోవచ్చు, ప్రజలు ఓట్లేసి ఒకరిని గెలిపించారు అంటే ఎంతో నమ్మకంతో గెలిపించారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తా అన్నాడు, పాత రోజులు తెస్తా అని అన్నాడు. ఇదేనా పాత రోజులు అంటే? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే అనుకోవచ్చా? ఇందిరమ్మ రాజ్యం అంటే గత 2008, 2007 వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రం ఎట్లుండెనో అది కూని చేస్తున్నాడు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన మహబూబ్నగర్లో శ్రీనివాస్ గౌడ్ అన్న మంచిగా డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే, అక్కడ ఉన్న వికలాంగులకు వితంతువులకు ఇస్తే ఆ ఇందిరమ్మ ఇండ్లు పట్టాలు ఇచ్చినా ఈరోజు రేవంత్ రెడ్డి కూల్చేస్తున్నాడు. హైడ్రా అని, బఫర్జోన్ అని. అంటే కాంగ్రెస్కు చెడు చేస్తున్నటువంటి ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం అయింది. మనకు అభ్యంతరం లేదు. కానీ మా బీఆర్ఎస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు. ఆ మీడియా ఒక్కసారి మీడియాని నేను కొడంగల్ నియోజకవర్గానికి ఆహ్వానిస్తా. మీరు గ్రామం తిరగండి. అక్కడ ఇందిరమ్మ కమిటీల్లో ఏ పార్టీ వాళ్ళు ఉన్నారో ఒక్కసారి మీరు మీడియా ముఖంగా అడగండి. కానీ కొడంగల్కి మీడియా వచ్చే పరిస్థితి కూడా లేదు కదా. అదే కదా నా, ఇప్పుడు సీఎం ఆయన హోమ్ మినిస్టర్ ఉన్నాడు, మీడియా వాళ్ళ మీద ఇప్పుడు అదే సోషల్ మీడియాతోనే ఈరోజు సీఎం అయ్యాడు రేవంత్ రెడ్డి. మరి అదే సోషల్ మీడియాని అదే యూట్యూబ్ ఛానల్ వాళ్ళని తిడుతున్నాడంటే మరి ఆయన ఎంత జూటకారి రేవంత్ రెడ్డి. ఒక్కసారి ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే అరాచకాలు గిట్ట ఇంకా ఎక్కడ సాగవు అని ఈరోజు 10 ఏళ్ళు మన కేసీఆర్ సార్ గవర్నమెంట్లో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవన్నీ
మన ఇట్లా అప్లై చేసుకున్నాగానే వస్తుండే ఆన్లైన్ కాదు. ఇప్పుడు ఆ సిస్టమ్ కాదు. కొడంగల్లా మండలానికి ఓ లీడర్ని నమ్ముతున్నాడు. ఆ మండలానికి ఇంత సొమ్ము అంటే లంచం ఇస్తేనే పని అవుతుంది కొడంగల్లా. అంటే ఏ పని అడిగినా ఆ మండల లీడర్ని పట్టుకొని పోతే సీఎం దగ్గరకు పోతే అక్కడ ఉన్న షాడో ఎమ్మెల్యేని కలవాలి ఫస్ట్. షాడో ఎమ్మెల్యే ఎవరు? తిరుపతి రెడ్డిని కలిస్తేనే నీకేమన్నా పనులు అవుతాయి. ఇప్పుడు అదే అభివృద్ధి చేసి కొంతమంది బీఆర్ఎస్ నుంచి పోయినరు, వాళ్ళే చెప్తారు అసలు ఇక్కడ ఏమీ లేదు ఉత్తదే అనే ఉద్దేశంతో ఈరోజు కొడంగల్ నియోజకవర్గం ప్రజలు ఉన్నారు. అంటే ఒక కొడంగల్ వాసిగా మీరు ప్రజలకు ఏం చెప్తారు? నిజంగానే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో నిజంగా ప్రజలకు అనుగుణంగా పనిచేసే దిశగా వెళ్తున్నారా, లేకుంటే అంటే ప్రస్తుతం మీ నియోజకవర్గం కదా, ఏం చెప్తారు మీరు? మేము 100% కొడంగల్ నియోజకవర్గం ఎక్కడ అభివృద్ధి జరుగుతలేదు. అక్కడ ఉన్న అవినీతి ఎక్కడ జరుగుతుంది. లక్కచెర్ల కావచ్చు, అదేవిధంగా మెడికల్ కాలేజ్ అని చెప్పి అక్కడ ఉన్న ఉస్కా అంటే ఏదైతే బొమ్మరాజ్పేటలో ఉస్కా డంపులు చేసుకోవడం వాళ్ళ కాంగ్రెస్ పార్టీలకు అభివృద్ధి జరుగుతుంది తప్ప కొడంగల్ న్యాచురల్గా అయితే అభివృద్ధి జరుగుతలేదు. ఎందుకంటే కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి పట్నం నరేందర్ అన్నని ఏమో అక్రమంగా అరెస్ట్ చేస్తాడు. ఓటుకు నోటు దొరికినటువంటి దొంగ పట్టపగులు ఆ సంచులతో 50 లక్షలు తీసుకుపోయి పట్టపగులు కెమెరాలు ఉన్నా మీడియా ఉన్నా దొరికిన అటువంటి వ్యక్తిని ఈరోజు సీఎంని చేసిర్రు. మరి అటువంటి జూటా సీఎంని ఈరోజు కొడంగల్ నియోజకవర్గం నుంచే వచ్చే ఎలక్షన్లో డిపాజిట్ రాకుండా చెప్తామని ఆ గ్రామ ప్రజలు చెప్తారు. కొడంగల్ నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ఓటుతోనే సమాధానం చెప్పాలి. ఏం మాట్లాడినా ఏది చేసినా వాళ్ళ మీద వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయించడం, మాట్లాడడం, కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఓటు రూపంగా చెప్పుదామని అక్కడ ప్రజలు అన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్లు ఏవైతే వస్తున్నాయో ఆ లోకల్ బాడీ 100% బుద్ధి చెప్పే విధంగా తెలియజేస్తారు.